విజయవాడలోని బుడమేరు గట్టు పటిష్టం చేసేందుకు చేపట్టిన పనుల్లో వైసీపీ పాలనలోని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఇటీవల వచ్చిన వరదలకు గట్టు కుంగిపోగా విద్యుత్ స్తంభాలు సైతం పక్కకు ఒరిగిపోయాయి. ఆ కాంట్రాక్టరే మళ్లీ పనులు దక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం బుడమేరు రైతులు స్థానికులను వెంటాడుతోంది. జగన్ హయాంలో బుడమేరు గట్టు పటిష్టతకు 2022-23 గాను 30 లక్షలతో పనులు చేపట్టారు. మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఈ పనుల కాంట్రాక్టును అప్పగించారు. అప్పట్లో గట్టు పటిష్టతలో నాణ్యత లోపించిందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు, స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ కొడాలి నాని చెప్పిందే విధంగా నడుచుకున్న అధికారులు టీడీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇప్పుడు రైతులకు శాపంగా మారింది. బుడమేరు గట్టు పటిష్టత పనులు చేపట్టి నిర్లక్ష్యంగా వహించిన కాంట్రాక్టరే ఇప్పుడు మళ్లీ పనులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముగ్గురు కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో వినికిడి. వారిని ప్రసన్నం చేసుకుని కాంట్రాక్టులు చేపట్టాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు స్థానికులు కూడా చెబుతున్నారు. అనుకోకుండా ఈ బుడమేరు కట్ట జారిపోయిందని 30 లక్షలు వైసీపీ గవర్నమెంట్ లో ఇస్తే గుట్టిపాటి శ్రీధర్ అనే వ్యక్తికి వచ్చింది వర్క్. ఆ వర్క్ అయితే మేము చెప్పాం, అది అట్ట పోయటం కాదు, మీరు వేరే మట్టి ఇస్తాము, మట్టి పోయండి అని అంటే వాళ్ళు పక్కన వైసీపీ అతను 10 ఎకరాలు చెరువు ఉండటంలో వాళ్ళకి అనుకూలంగా పోసి బుడమేరు గట్టు తవ్వి మళ్ళీ అదే పోయటం వల్ల జారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఆ కొట్టుపాటి శ్రీధర్ అనే వ్యక్తి మళ్ళీ వర్కుల కోసం ఎంపర్లాటం చేయటం, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కి తను ఇది చేసి దందాలు చేస్తాడు. అట్లాగే కిందసారి బుడమేరు వర్కులు ఇదే కాకుండా ఇంకా 2-3 వర్కులు వస్తే వైసీపీ వాళ్ళకి అమ్ముకున్న చరిత్ర ఉంది. ఆ వైసీపీ వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళేమో గుడివాడ తీసుకొచ్చి మట్టి అమ్మారు. బోళ్ళంత వ్యవహారం ఉందంటే అది నేను ఒకటే విషయం చూద్దాం, ఈ విషయంలో మాత్రం మేము ఎక్కడ దాకానే అంతా సిద్ధంగానే ఉన్నాం. అయ్యా వర్క్ దారుణంగా చేస్తున్నారు, మీరు అక్కడ మట్టి తీసి అక్కడే పిల్లప్ చేస్తున్నారు, అది కొద్ది కాలం నుండి పడిపోతుందని చెప్పేసి నేను చాలా ఎక్కువ గొడవ చేయడం జరిగింది. కానీ దాని మీద ఎటువంటి స్పందన జరగల. మరి మొన్న వరద వచ్చిన రోజున చూసినట్టయితే మాత్రం చాలా స్లిప్ అయింది. ఇంకొంచెం రైతులంతా కాపాడుకోని పరిస్థితి అయితే ఉన్నట్టయితే ఈ 5-6 గ్రామాలు నీట మునిగిపోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మొన్నటి బుడమేరు వరదలకు నందివాడ మండలం అరిపిరాల సప్టా సమీపంలో గట్టు బుడమేరులోకి జారిపోయింది. విద్యుత్ స్తంభాలు సైతం ఒరిగిపోయాయి. మరోసారి బుడమేరుకు వరదలొస్తే గట్టు తెగిపోయి ఓళ్లను ముంచేసే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గట్టును పటిష్టం చేయాలని కోరుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మొన్న బుడమేరుది వర్క్ తీసుకుంటే ఒక ఆయన సరిగ్గా పని చేయలేదు, 30 లక్షల వర్క్ తీసుకొని దాని మూలాన మొన్న వరదలు వచ్చినప్పుడు మేమందరం చాలా ఇబ్బంది పడ్డాం. అవన్నీ మునిగిపోయి ఆల్రెడీ ఆ కట్ట కూడా మొత్తం అంతా జారిపోయింది. ఈసారి అలా కాకుండా కొంచెం బాగా పనిచేసే వాళ్ళకి ఇచ్చి సక్రమంగా పనులన్నీ చేయించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి వరదలు వచ్చినాయి అంటే ఈసారి ఇంకా ఎక్కువ నష్టం జరుగుద్ది. మరోవైపు నందివాడ మండలం వేదుర్తిపాడు, గన్నవరం మండలం కొయ్యకూరపాడు గ్రామాల మధ్య బుడమేరులో యథేచ్ఛగా మట్టిని తవ్వేసుకుని అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, నేతలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.